హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, హాయిగా నిద్రపోండి వీడియో చూసిన తర్వాత యుఎస్ మార్కెట్స్ అంటే నాస్డాక్లో పతనం అంటే ఫాల్ కనిపిస్తూ ఉంది. సో అది ఫెడ్ మీట్కి ముందు మనం ఊహించిందే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో వీడియో చూసి హాయిగా నిద్రపోండి, వీడియో చూడకుండా నిద్రపోయినా ఏం కాదు. రేపొద్దున చూసుకుందాం మన మార్కెట్ని, నష్టమే లేదు. రేపొద్దున నిజంగా మన మార్కెట్ పడ్డా మనకేం కాదు కదా. మనం ఇన్ఫ్యాక్ట్ ఫాల్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాస్త రీట్రేస్మెంట్ కోసం చూస్తున్నాం. కాబట్టి వీఆర్ రెడీ. సో బజాజ్ ఫినాన్స్లో ఫాల్కి కారణం ఏంటో చూద్దాం. సో రిలయన్స్ చార్ట్ ఏం చెప్తుంది, నాస్డాక్లో డిప్ కాబట్టి ఇన్ఫోసిస్ అక్కడ లైవ్లో ఉంటుంది కాబట్టి ఇన్ఫోసిస్ ఏడిఆర్ డౌన్, దాని గురించి చూద్దాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కారణమా, ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ పడిపోవడానికి కారణం బజాజ్ హౌసింగ్ ఫైనాన్సా? సో మరి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు మంచి గెయిన్స్తో లిస్ట్ అయింది, దాన్ని ఏం చేయాలి? సో కొత్త వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు ఇత్యాది విషయాలతో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. ఈవెన్ ఎస్టర్డే వీడియో చూసినా కూడా ఆల్ టైమ్ హై దాటినాక డిప్ కొడుతుంది చూడండి మార్కెట్ అని చెప్పి నిన్న క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో, నిఫ్టీ చార్ట్లో. సో మీరు చూస్తే కనుక వీడియో చూస్తే కనుక అదైనా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు, అందులో డౌటే లేదని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నాస్డాక్ చార్టు. సో నాస్డాక్ చార్టు దాంట్లో ఏంటంటే ఈ ఫెడ్ మీట్ వల్ల అనిశ్చిత అనుకోండి, లేదా కంటిన్యూగా ర్యాలీస్ వచ్చాయి కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్. సో అంతేగాని మార్కెట్ ఏంటంటే ఎక్కువ పెట్టింది, పైకి వెళ్ళడానికే సిద్ధంగా ఉంది. అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ మీట్ తర్వాత ఏం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఉంటారు. ఎందుకంటే ఈవెంట్ న్యూస్ చూసి ఏం చేద్దాము అని, లేదా అంటే బెట్లు వేస్తారు చాలామంది. ఫెడ్ మీట్ తర్వాత మనకి పడిపోతే బెనిఫిట్ అని పుట్టు, ఫెడ్ మీట్ తర్వాత పెరుగుతుందని కాల్ ఆప్షన్ ఇట్లా చేస్తారు, వాళ్ళంతా నష్టపోతారు. చూడండి సార్, ఎఫ్ఐఎస్ ఈవెంట్ ముందు ప్లే చేస్తారు. చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి ఇప్పుడు ఈవెంట్కి ముందు ఒక నాస్డాక్ చార్ట్ చూస్తే కంటిన్యూగా ర్యాలీ అవుతుంది. సో 1-2 డేస్ ఏదైనా డిప్ కొట్టినా ఓవరాల్గా, సరే ఇవాళ డిప్ కొట్టినా రేపు డిప్ కొట్టినా, సో చూడండి ఓవరాల్గా డైరెక్షన్ పైకే ఉంది కదా. సో సపోజ్ ఇది మార్కెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫెడ్ మీట్ జరిగే టైంలో సపోజ్ ఇది 17,840 ఉంది అనుకుందాం. 17,840 నుంచి ఫెడ్ మీట్ తర్వాత పడ్డా ఎఫ్ఐఎస్కి లాభమే, 17,840 నుంచి పెరిగిన ఎఫ్ఐఎస్కి లాభమే. అది ఎలాగా అంటారా? చూడండి ఫ్రెండ్స్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర చాలా డబ్బు ఉంది, మీ ఊర్లో ఎకరం 30 లక్షలు ఉంది. మీరేంటంటే 30 లక్షలు 31, 32 అలా మీరు కొనంటే రేటు పెరుగుతూ ఉంది. సో మీరేంటంటే ఒక 50 ఎకరాలు 30, 31, 32 అట్లా 40, 38, 37 అలా పెట్టండి. ఒక 50 ఎకరాలు 30-40 రేంజ్లో మీరు ఏం చేశారంటే కొన్నారనమాట. సో దాని తర్వాత మీరు ఒక 50 ఎకరాలు కొన్నారు కదా, దాని తర్వాత ఒక 10 ఎకరాలు అమ్మినా మీకు ప్రాఫిటే. లేదు మీకు లక్రేటివ్గా ఉంటే ఇంకొంచెం పైకి కొనుక్కుంటా వెళ్ళినా మీకు బెనిఫిటే, నష్టమే ఉండదు కదా. ఇక్కడ కూడా అంతే. చూడండి, ఆల్రెడీ బయింగ్ స్టార్ట్ చేశారు, ఫెడ్ పాజిటివ్గా ఉంటుందని 50 బేసిస్ పాయింట్స్ అని ఊహించి. సో వాళ్ళకి ఫేవర్గా లేదనుకోండి, సో ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, సెల్ ఆఫ్ చేస్తారు. సో ఆల్రెడీ బై చేశారు కాబట్టి సెల్ ఆఫ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో లేదు ఫెడ్ మంచిగా ఇచ్చి ఇంకా ఎక్స్ట్రాడినరీగా గ్లోబల్ థింగ్స్ బాగున్నాయి అనుకోండి, వాళ్ళు పైకి బై చేసినా బెనిఫిటే, లేదా హైయర్ లెవెల్లో మార్కెట్ని స్లోగా సెల్ చేసినా బెనిఫిటే. అంతేనా? మీరు ఆల్రెడీ 30-40 లక్షలు పెట్టి ఎకరం కొన్నారు, ఇప్పుడు 50 నడుస్తుంది అనుకోండి, మీరు స్లోగా మొత్తం అమ్మేసుకున్నా మీకు నష్టమే ఉండదు, కొద్దిగా అమ్మినా మీకు నష్టం ఉండదు. అర్థమవుతుందా? లేదా ఒక 3-4 ఎకరాలు 50 పెట్టుకున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు కింద నుంచి 50 ఎకరాలు కొనుక్కుంటూ వచ్చారు కదా, అవన్నీ 50 లక్షల వాల్యూకి చేరతాయి. మీరు హైయర్ లెవెల్లో ఒక 5 ఎకరాలు 50 లక్షలు పెట్టుకుంటే, ఇప్పుడు దాకా కొన్ని 30-40 లక్షలు పెట్టాయి కదా అట్లా. కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూగా కొనుక్కుంటూ వచ్చారు కాబట్టి ఫెడ్ ఈవెంట్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఇన్ జనరల్గా డిప్ కొట్టినా ఇబ్బంది ఉండదు. సో పైకి వెళ్తున్నా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో కొనే వాళ్ళకి బెనిఫిట్, ఇంకా పైకి తీసుకెళ్తున్నారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్, ఎందుకంటే వాళ్ళు కిందే కొన్నారు. చూడండి సార్, ఇదే జరుగుద్ది. అంతేగాని ఫెడ్ ఈవెంట్ తర్వాత
కోసం అని ఇప్పుడు కాల్ ఆప్షన్ తీసుకున్నా పుట్ ఆప్షన్ తీసుకున్నా ఆ స్పెక్యులేషన్స్ చేయొద్దు. సో వాళ్ళకి ఏ విధంగా వెళ్ళినా బెనిఫిటే. సో అర్థమవుతుందా? ఇదంతా కొనుక్కుంటా వెళ్ళిన వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ బెనిఫిట్, లేదు పైకే బెనిఫిట్. సో లేదా పైకి వెళ్తున్నప్పుడు కొద్దిగా స్లోగా సెల్లింగ్ బెనిఫిటే, లేదా హెవీగా బై చేశారు కదా, హెవీగా సెల్ ఆఫ్ చేసినా దీనికి ఈక్వలెంట్గా సెల్ ఆఫ్ చేస్తారు, బెనిఫిటే. అర్థమవుతుందా? సో ఎట్లా అయినా కూడా వాళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు. అదనమాట దేశముద్ర లాజిక్, జులై సినిమా లాజిక్. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్స్ ఆల్ టైమ్ హై, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్. సో టు గో అప్ ర్యాపిడ్లీ ఇట్స్ డిఫికల్ట్ టు ఫైండ్ సెల్ ఆర్డర్స్. ఎవరికి? ఎఫ్ఐస్కి. లాస్ట్ రీసెంట్ 2 వీడియోస్లో చెప్పాను. ఈ స్టేట్మెంట్ మీ చేత టైప్ చేయించాను. నిజంగా మీకు నేర్చుకునే ఉద్దేశం ఉందంటే వీడియోని పాజ్ చేసి ఆ 4 స్టేట్మెంట్స్ కామెంట్ చేయండి. 1 2 3 4. చూడండి, ఈ 4 స్టేట్మెంట్ని వీడియోని పాజ్ చేసి కామెంట్ చేశారని అనుకుంటున్నాను. చూడండి సార్, మార్కెట్ హైలో ఉంది అంటే పాజిటివ్, బ్రాడ్ డైరెక్షన్ అంటే ఇంకా పైకి వెళ్ళాలని చూస్తుంది, అది కూడా పాజిటివ్. కానీ మరి అలాంటప్పుడు ఎందుకు పైకి వెళ్దాం అని అంటే, రీటైల్ పీపుల్ పాజిటివ్లో అంతలా ఉంటే ఎఫ్ఐస్ డిఐస్ అంటే ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా బై చేయాలి, మనము బై చేయాలి అంటే, సో మరి ఎవరో ఒకళ్ళు సెల్ కొడితేనే కదా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యేది కదా. అది అన్ని థింగ్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు స్టాకు లేదా బ్యాంక్ నిఫ్టీ మీరు అనుకున్నట్లు ర్యాలీ అవ్వకపోవడానికి కారణం ప్రీవియస్ డే మంచి క్యాండిల్స్ పట్టడం, లేదా సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ నడుస్తున్నప్పుడు నెక్స్ట్ డే మూమెంట్ అనుకూలంగా ఉండకపోవడానికి కారణం ఇదే అనమాట. ఆర్డర్లు దొరకవు కాబట్టి, సో అట్లా అని కిందకి వెళ్ళలేరు, పైకి వెళ్ళడానికేమో ఆర్డర్ లేవు కాబట్టి వోల్టాలిటీ క్రియేట్ చేయడం కోసం కొద్దిగా టంగ్ అని సెల్ చేస్తారు. సో అంటే హైయర్ లెవెల్లో కొద్దిగా సెల్ చేస్తారు, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కింద పడుతూ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ బై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పైకి వెళ్ళటమే, కాకపోతే ఆర్డర్లు దొరకట్లేదు కదా, అందుకని సెల్ కొడతారు. ఇంకా దొరకకపోతే ఇంకొంచెం గట్టి కింద కొడతారు. అప్పుడు మన రీటైల్ పీపుల్ ఏంటంటే 1-2 డేస్ డిప్ అవ్వగానే రీటైల్ పీపుల్ అబ్వియస్గా ఏంటంటే దే విల్ స్టార్ట్ సెల్లింగ్, కాబట్టి వీళ్ళు బై చేసుకుంటా పైకి తీసుకెళ్తారు. చూడండి సార్, స్టాక్ మార్కెట్ అంటే లాజిక్ రూల్ కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? స్టాక్ మార్కెట్ అంటే లాజిక్ రూల్ కాదు. స్టాక్ మార్కెట్ అంటే సెన్స్, ఎమోషనల్ గేమ్. సెన్స్తో కూడుకుంది, అలాగే ఎమోషన్స్తో కూడుకున్నది. సో పీపుల్ అంతా ఎటువైపు ఉన్నారో ఆలోచించండి. సో ఎందుకని మార్కెట్ పైకి అంత అగ్రెసివ్గా వెళ్ళకపోవడానికి కారణం ఏంటో, పీపుల్ అంతా ఒకవైపు ఉంటాం అంతే. పడవలో అందరూ ఒకవైపు కూర్చోండి, ఏమవుతుంది? బోల్తా పడుతుంది. అది సో అంతేగాని మార్కెట్ యొక్క ఇంటెన్షన్ పైకే. చూడండి సార్, నిన్నటి వీడియోలో చెప్పాము మనం. సో మన స్క్రీన్ మీద నిఫ్టీ చూస్తున్నాము. సో ఈ రెడ్ క్యాండిల్ యొక్క టాప్ అంటే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఓపెన్ అయ్యి ఆ రెడ్ క్యాండిల్ లేదా ఈ రీసెంట్ క్యాండిల్ హై దాటిన తర్వాతే కదా షార్ప్ టైలు. సో మీరు చూస్తే ఉన్న ఆల్ టైమ్ హై దాటిన తర్వాతే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అదే జరుగుతుంది. సో మీకు ఏదైనా 1-2 డేస్ 2-3 డేస్ డిప్ అయ్యి మళ్ళీ ర్యాలీ వచ్చినా మళ్ళీ ఆల్ టైమ్ హై దాటినాక మళ్ళీ ఏంటంటే ఇలాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అదే అనమాట. సో ఇది నేను చూడండి ఫ్రెండ్స్, మీరు అక్కడే కాదు, ఇప్పుడు మీరు లైవ్లో డౌ జోన్స్ చూడండి, నాస్డాక్ కాదు, డౌ జోన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది కదా. సో దాంట్లో కూడా ఏంటంటే సిమిలరే ఉంటుంది. ఆల్ టైమ్ హై హిట్ అవ్వగానే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటుంది. చూడండి, చూస్తున్నారు చార్ట్, ఇలా పైకి వెళ్ళిందా. సో ఆ హై దాటంగానే పైన చూసారా షార్ప్ టైలు. సో పైన షార్ప్ టైల్ రాగానే సెల్ ఆఫ్ జరుగుతుంది అనుకుంటారు చాలామంది, కాదు అది ప్రాఫిట్ బుకింగ్. సో కింద నుంచి మళ్ళీ ఏంటంటే పైకి. సో అర్థమవుతుందా? కిందకి ముందుకి వెనక్కి ఏంటంటే జరక తప్పదు. ఆల్ టైమ్ హైకి వచ్చినప్పుడల్లా సిమిలర్. సో ఆల్ టైమ్ హైకి వచ్చినప్పుడు రీటైల్ పీపుల్ చూడండి ఈ లైన్ పైన బై చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ బై చేయలేరు ఆ ఏరియాలో, అందుకని కింద నుంచి కష్టపడి బై చేశారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. చూడండి సార్, నేను ట్రెక్స్ చేస్తున్నప్పుడు జనరల్గా ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉంటాను, ఎందుకంటే నేను తీసుకునే డైట్ వల్ల. అలాగే నేను ట్రెక్స్కి వెళ్ళేటప్పుడు ఇడ్లీ దోశలు అసలు తిన్నాను, మామూలుగానే తిన్నాను. మార్నింగ్ జస్ట్ ఒక యాపిల్, ఒక డ్రాగన్ ఫ్రూట్ అలా తీసుకొని వెళ్తుంటాను. ముందెళ్తుంటా కాబట్టి ఏమవుతుందంటే ముందుకెళ్ళి రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను నేను అందరికన్నా. ఎందుకంటే ముందెళ్ళే వాళ్ళకి ట్రెక్కింగ్లో ఆగడానికి చాలా టైం ఉంటుంది. వెనకోళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు, కావాలంటే ముందుకెళ్ళచ్చు, అంతేనా? అది మనం వెనకున్నాం అనుకోండి, ముందెవరో వెళ్ళిపోయారు వాళ్ళని ఫాలో అవడమే జరుగుతుంది.
కాబట్టి ఎప్పుడైనా సరే లైఫ్లో ఏంటంటే ఫాలోవర్స్ లాగా కాదు, లీడర్స్గా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తాను. అప్పుడప్పుడు మనం థింగ్స్ నేర్చుకోవడం తప్పలేదు, కాకపోతే ఏంటంటే ట్రై టు బీ లీడర్ అని చెప్పి చెప్తాను. సో అది వాళ్ళు కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇక్కడ అలసిపోయారు, మనోళ్ళని కింద నుంచి వెయిట్ చేశారు కాబట్టి ఇక్కడ దొరుకుతున్నారు. సింపుల్. మీరు ఏ కంట్రీ చార్ట్ చూసినా అదే జరుగుద్ది, అందులో డౌటే లేదు. బజాజ్ ఫినాన్స్లో ఫాల్కి కారణం ఏంటి చూడండి సార్. దానికి కారణం ఏంటి అని అంటే చార్ట్లో అయితే కనుక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. రీసెంట్గా ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి చాలామంది ఏంటంటే షేర్ హోల్డర్ కేటగిరీలో అలాట్ చేద్దామని చెప్పి ఆగస్టు 29 వరకు తెగ బై చేశారు. అలాట్మెంట్ రానోళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అదే ప్రాఫిట్ బుకింగ్ ఇన్ ద సెన్స్ ఆ బజాజ్ ఫైనాన్స్ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు షేర్ హోల్డర్స్కి ఉండాల్సిన అవసరం లేదు కదా, అవసరం అయిపోయింది కదా, అదనమాట, అంతకంటే ఏం లేదు. సో ఇన్ఫోసిస్ ఏడీఆర్ డౌన్ అవడానికి సహజం, నాస్డాక్ డిప్ అవుతుంది కాబట్టి. సో రిలయన్స్ యొక్క చార్ట్ నేను చూపిస్తాను. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎఫెక్ట్ వల్లే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ దెబ్బడిపోయాయి. ఎందుకంటే మార్కెట్లో వీళ్ళు దూసుకుపోతారు, వీళ్ళ బిజినెస్ పడిపోతాయి అని చెప్పి మార్కెట్ ఆల్రెడీ ఊహిస్తుంది. అందువల్ల సెంటిమెంటల్గా వాళ్ళు లిస్ట్ అయ్యారు కాబట్టి వీటిని సెల్ ఆఫ్ జరిగిందనమాట, అంతకంటే ఏం లేదు మనం డిస్కస్ చేసుకోవాల్సింది. రిలయన్స్ చార్ట్ చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ చార్ట్ చూసే ముందు సో మన థింగ్స్ అవన్నీ నచ్చితే కనుక అప్పుడప్పుడు వెబినార్లు జరుగుతాయి. కొత్త వాళ్ళు అయితే కూల్గా అక్కడ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. వెబినార్లు, అలాగే ఇన్వెస్ట్మెంట్ లెర్నింగ్ వ్యూస్, స్టాక్స్ యొక్క స్వింగ్ ట్రేడింగ్ లెర్నింగ్ వ్యూస్ అట్లాంటివి చూడొచ్చు. కాబట్టి మీరు అట్లాంటివన్నీ కూడా లైఫ్ టైం చూడాలంటే మీరు ఒక్కసారి మన గ్రూప్లోకి వస్తే చాలు. కింద ఏంజల్ జరుగుతా లింక్స్ ఇచ్చాను, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, స్టడీ వ్యూస్, లెర్నింగ్ వ్యూస్, వెబినార్స్ అన్నీ కూడా లైఫ్ టైం అటెండ్ అవ్వచ్చు. సార్ రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం. సో మనం ఇక్కడ ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఐడెంటిఫై చేసాం కదా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని. సో మన జోన్ నుంచే కరెక్ట్గా రివర్స్ అయింది. సో రివర్స్ అయిన తర్వాత చూడండి ఇలాంటి బ్రేక్అవుట్లు అని చెప్పి, ఇన్వర్టెడ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అని. సో ఇలా మంచి గ్రీన్ క్యాండిల్ వాల్యూమ్ చూసి పీపుల్ వస్తారు. అందుకే నెక్స్ట్ డే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు, అంతకంటే ఏం లేవు. నెక్స్ట్ డే అంతలా ర్యాలీస్ రావు, కారణం అదే. కానీ ఓవరాల్గా పైకి వెళ్ళాలనే చూస్తుంది మార్కెట్. కాబట్టి ఏంటంటే సో మళ్ళీ రిలయన్స్ పైకి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో డైరెక్షన్ చేంజ్ అవునంత వరకు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కమింగ్ డేస్లో ఇట్ మే గో. సో టెక్నికల్గా ఇట్ మే టచ్ 3055 అని సూనర్ కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా కూడా థింగ్స్ బాగుంటే ఇంకా ఫర్దర్గా వెళ్తుందా లేదా అనేది 3055 దగ్గరకు వచ్చినప్పుడు మీకు వివరిస్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ. సో నిన్న నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆల్ టైమ్ హై దాటంగానే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయని మాట్లాడుకున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై కాదు కదా, అందుకని నిన్నటి వీడియోలోనే మనం 52,347 రాసాము. సో కాబట్టి 52,347 తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. టేల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ టేల్ దాటిన తర్వాత రిటైల్ పీపుల్ బై చేస్తారు. అందుకని ఈ టేల్ దాటినాక ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. చూడండి సార్, దాటిచ్చినోడు ఏంటంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తాడు, దాటేదాకా వెయిట్ చేసినోడేమో పైన ఇరుక్కుంటాడు. ఇదే జరిగింది స్టాక్ మార్కెట్లో. మీరు ఎన్ని ఛానళ్ళన్నా చూడండి, ఎన్ని లాంగ్వేజ్లన్నా తిరగేయండి, ఇదే రిపీట్ అవుద్ది. ఎన్ని కంట్రీల్లో కన్నా వెళ్ళండి. సో అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. రేపు లైవ్ మార్కెట్లో కలుద్దాం. మార్కెట్లో ఏదైనా తేడా ఉన్నా కూడా లైవ్ మార్కెట్లో మీకు వ్యూస్ ఇస్తాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చాణక్య స్టాక్ ట్రేడర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉండి, అది దట్టు నేను అవైలబిలిటీ లైవ్లో ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. అదో నేను అవైలబిలిటీ చూడకుండా ఉంటే మార్కెట్ మీకు ఇన్ఫార్మేట్ చేస్తాను, నేను అవైలబిలిటీ ఉండట్లేదు అని చెప్పేసి. ఓకేనా, ఇబ్బంది అయితే ఏం లేదని చెప్పి చెప్తాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.